Hello parents, this is Dr. Vinila, consultant pediatrician at Treatment Range Hospital. ఈ రోజు మనం నిమోనియా గురించి మాట్లాడుకుందాం. నిమోనియా అంటే ఏంటి? నిమోనియా అనేది ఊపిరితిత్తుల్లో నిమ్ము చేరడం వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ ని నిమోనియా అంటారు. దానికి గల కారణాలు ఏంటి అంటే ఒక్కసారి రెండు నార్మల్గా వైరస్, బ్యాక్టీరియా. వైరస్ వచ్చేసరికి వైరస్ల్లో రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్ కానీ, ఇప్పుడు ఇన్ఫ్లుయెన్జా కానీ, ఈ మధ్యలో వచ్చిన కోవిడ్ కానీ ఇవి అయి ఉండొచ్చు. బ్యాక్టీరియాలు వచ్చేసరికి చాలా ఉంటాయి కారణాలు. దానికి స్టెఫలోకోకల్ కానీ, స్ట్రెప్టోకోకల్ కానీ, నీమోకోకల్ కానీ ఇవి కొన్ని కారణాలు. అండ్ నిమోనియా అనేది ఎటువంటి పిల్లల్లో చాలా ఎక్కువ సార్లు వస్తూ ఉంటుంది. ఇప్పుడు పేరెంట్స్ మాటికి మన దగ్గరికి వచ్చి చాలాసార్లు దగ్గు జలుబు వస్తున్నాయండి, మా పిల్లాడికి జ్వరం వస్తుంది మాటికి దాంతోపాటు. సో ఎటువంటి పిల్లలకి నిమోనియా అనేది ఎక్కువసార్లు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. పిల్లలకి రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నా కానీ, పిల్లలకి హార్ట్ ప్రాబ్లం ఉన్నా కానీ వీళ్ళిద్దరికీ చాలా వరకు రిపీటెడ్ నిమోనియాస్ వచ్చే ఛాన్సెస్ ఉండొచ్చు. నిమోనియా లక్షణాలు ఏంటి? లక్షణాలు అంటే జ్వరం రావడం, మాటికి పారాసెటమాల్, మీ పారాసెటమాల్ వేసినా తగ్గకపోవడం, కంటిన్యూస్గా 3-4 రోజులు జ్వరం ఉండడం, విపరీతమైన దగ్గు రావడం, దాంతోపాటు జలుబు ఉండడం, ఒక్కొక్కసారి కొంతమంది పిల్లల్లో ఊపిరికి సరిగ్గా అందక ఎక్కువసారి ఊపిరి తీసుకోవడం, లేకపోతే వాళ్ళు బ్రెత్లెస్, ఊపిరి ఆ గాలి ఆడట్లేదు అని మనకి చెప్పడం, డొక్కెగరేయడం, ఇవన్నీ ఉంటాయి. అది సీవియర్ లక్షణాలు. డొక్కెగరేయడం అలాంటివన్నీ సీవియర్ లక్షణాలు అన్నమాట. నిమోనియా లక్షణాలు అనేవి ఇవి. సో ఒక్కొక్కసారి దీంతో పాటు ఎలా డిటెక్ట్ చేస్తాం మన పిల్లాడికి నిమోనియా వచ్చింది అనేది? మనం ఒకసారి బ్లడ్ టెస్ట్ చేస్తాం, దాంట్లో ఇన్ఫెక్షన్ ఉంటుంది. తర్వాత ఎక్స్రేలో ఒక నిమోనియా ప్యాచ్ లాగా కనిపిస్తుంది. ఇవన్నీ కలిపి మనం నిమోనియాగా డయాగ్నోస్ చేస్తాం. డయాగ్నోసిస్ అయిపోయింది. డయాగ్నోసిస్ తర్వాత ట్రీట్మెంట్ అనేది ఏంటి? మనం 3 కేటగిరీలుగా చేసుకుంటాం: మైల్డ్, మోడరేట్, సీవియర్. మైల్డ్ అంటే ఏంటంటే నిమోనియా ఉంటుంది, జ్వరం కంట్రోల్లో ఉంటుంది, దగ్గు సీవియర్గా ఉండదు, మాదిరిగా ఉంటుంది. సో దానికి మనం ఏంటి, ఓరల్ యాంటీబయాటిక్స్ ఇచ్చి నెబులైజర్స్ ఇంట్లో పెట్టుకోమని అడ్వైజ్ ఇచ్చి పంపిస్తాం. మోడరేట్ అంటే ఏంటంటే ఆయాసం వస్తుంది, బ్రెత్లెస్నెస్ వస్తుంది, వాళ్ళకి దగ్గు అసలు ఆగదు, మనం ఏం చేసినా వాళ్ళకి దగ్గు ఆగదు. అలాంటప్పుడు మన హాస్పిటల్లో అడ్మిట్ చేసుకుని ఐవీ యాంటీబయాటిక్స్ ఇవ్వాల్సి ఉంటాయి. సీవియర్ అంటే ఏంటంటే అసలు ఆక్సిజన్ సాచురేషన్ పడిపోవడం, స్పృహలో లేకపోవడం, వాళ్ళ యూరిన్ అవుట్పుట్ తగ్గిపోవడం, ఇలాంటివన్నీ సీవియర్. అప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఆక్సిజన్ థెరపీ ఇవ్వాల్సి వస్తుంది, ఐవీ యాంటీబయాటిక్స్ ఇవ్వాల్సి వస్తుంది, లాంగ్ హాస్పిటల్ స్టే కావాల్సి వస్తుంది. సో ఇది మనం ఇప్పుడు ట్రీట్మెంట్ గురించి తెలుసుకున్నాం. అసలు నార్మల్లీ ఎలా స్ప్రెడ్ అవుతుంది నిమోనియా అనేది? ఎలా స్ప్రెడ్ అవుతుందంటే తొందరగా పిల్లల్లో స్ప్రెడ్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు మనం అంటే దగ్గుకునేటప్పుడు అడ్డు పెట్టుకుంటాం, పిల్లలకి తెలీదు. వాళ్ళు దగ్గినప్పుడు ఆ దగ్గు వేరే వాళ్ళకి రావడం కానీ, ఇప్పుడు ఎవరైనా దగ్గినప్పుడు ఆ సర్ఫేస్ పిల్లలు వెళ్ళి ముట్టుకోవడం వల్ల కానీ ఇలా రావచ్చు. సో మనం ఎలా ప్రివెంట్ చేయగలం? ప్రివెన్షన్ అంటే ఏంటంటే ఎలా ఆపగలం? కాఫ్ వచ్చిందనుకోండి, మాస్క్ వేసుకోమంటాం కానీ, చక్కగా చేతులు రుద్దుకోమంటాం కానీ ఇలా చెప్పాలి మనం. ఇది మనం జనరల్గా తీసుకునే మెజర్స్. కానీ ఇంకా ప్రివెంట్ చేయాల్సింది ఏంటి అంటే మనం వ్యాక్సిన్స్. దేర్ ఆర్ వ్యాక్సిన్ ప్రివెంటబుల్ నిమోనియాస్. వ్యాక్సిన్ షుడ్ బి గివెన్. ఏ టైంలో ఆ టైంలో. ఇప్పుడు బర్త్లో బీసీజీ ఇస్తాం, 6 వీక్స్కి డీపీటీ ఇస్తాం, నీమోకోకల్ వ్యాక్సిన్స్ ఇస్తాం. సో వ్యాక్సిన్స్ అనేవి ఖచ్చితంగా నిమోనియాని ప్రివెంట్ చేస్తాయి, మన పిల్లలకి మంచి ఆరోగ్యాన్ని కూడా ఇస్తాయి. సో ట్రై టు వ్యాక్సినేట్ యువర్ చైల్డ్ అకార్డింగ్ టు ద షెడ్యూల్స్. ఈరోజు నిమోనియా గురించి తెలుసుకుందాం అనుకున్నాం. జస్ట్ ప్రివెంట్ ఇట్. జనరల్ మెజర్స్ తీసుకొని, మాస్క్ వేసుకొని, మంచి హ్యాండ్ హైజీన్ తీసుకొని. థ్యాంక్ యూ.